గ్యారెంటీగా విజయం సాధించాలంటే డిఎస్ఏలో అన్ని విధాలుగా ఆలోచించాలి నాన్న. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి టుడే కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వన్, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మరణము. ఇస్రో మాజీ చైర్పర్సన్ మరణించినట్టు వార్తల్లోకి వచ్చింది. మరి ఇస్రో చైర్పర్సన్ ఎవరు, ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు పనిచేస్తారు, లింక్ చేసి చదవాలి. భారతదేశంలో అంతరిక్ష పరిశోధన రంగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి కస్తూరి రంగన్ అంటే మీ అందరికీ ఐడియా ఉందమ్మా. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారంటే కస్తూరి రంగన్. ఎన్ఈపి 2020 విధానంలో 12 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో చైర్పర్సన్ ఎవరు అంటే కస్తూరి రంగన్. ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ 25న మరణించారు. నిన్నటి రోజున కస్తూరి రంగరాజన్ కేరళలో ఎర్నాకుళంలో జన్మించారని గుర్తుపెట్టుకోవాలి. 1940 అక్టోబర్ 26వ తారీఖున జన్మించారు. మరి చనిపోయింది 2025 ఏప్రిల్ 25 అంటే గుర్తు రావాల్సింది వరల్డ్ మలేరియా డే. నిన్నటి రోజు చెప్పుకున్నాం, ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. అదే ఏప్రిల్ 24 అయితే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం. ఆ ఏప్రిల్ 25 మరొక ఇంపార్టెన్స్ మా సచిన్ టెండూల్కర్ బర్త్డే. సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న జన్మించారు. ఈ సచిన్ టెండూల్కర్ పాస్ట్ మ్యాచ్ 1989 నవంబర్ 15 ఏ దేశం పైన? పాకిస్తాన్ పైన. సచిన్ టెండూల్కర్కి 2014లో భారతరత్న అవార్డు వచ్చింది, మీకు తెలుసునా? సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా ముంబైలో వాంఖేడే స్టేడియంలో 22 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 22 ఫీట్స్. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భాషల సంఖ్య కూడా 22 అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో ఇస్రో చైర్పర్సన్ మరణించారు. కానీ ఫస్ట్ వన్ ఎవరు, సెకండ్ వన్ ఎవరు, థర్డ్ వన్ ఎవరు? మనకి ఫాదర్ ఆఫ్ ఆర్యభట్ట శాటిలైట్ ఎవరమ్మా? యుఆర్ రావు అంటే ఉడిపి రామచంద్రరావు. ఇస్రోకి 4th చైర్పర్సన్. మరి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి భారతదేశం 2025 ఏప్రిల్ 19 నాటికి 50 ఇయర్స్ కంప్లీటెడ్. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించిన శాటిలైట్ ఏంటంటే ఆర్యభట్ట. 1975 ఏప్రిల్ 19న రష్యా సహకారంతో ప్రయోగించాం. ఓకేనా? మరి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేస్తుంది శాటిలైట్ని ఎవరంటే యుఆర్ రావు అంటే ఉడిపి రామచంద్రరావు అంటే ఇస్రో మాజీ చైర్పర్సన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ సూరత్ వార్తలో ఉంది. ఐఎన్ఎస్ సూరత్ మరి ఇండియన్ నేవల్ షిప్ వారు తయారు చేస్తారు దీన్ని. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఎన్ఎస్ సూరత్ దేంట్లో భాగంగా తయారు చేస్తారు? ఇది ఎన్నోది? 4th వన్, 3rd వన్, 2nd వన్, 1st వన్ చూడాలి మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఆపరేషన్ ఆక్రమణ వార్తలో ఉంది. మరి ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ వార్తలో ఉంది. పహల్గామ్ అటాక్లో భారతీయులు చనిపోయారు చాలా మంది, 26 అబోవ్. పహల్గామ్ అటాక్ని చేసిన ఉగ్రవాద సంస్థ కూడా చెప్పుకున్నాం మనం. ఈ పహల్గామ్ అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో జరిగిందని మాట్లాడుకున్నాం. ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే గుర్తు రావాల్సింది ఆర్టికల్ 370. అంటే ఆర్టికల్ 370 2019 ఆగస్ట్ 5వ తారీఖు రద్దు చేశారు. ఓకేనా? ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ప్రపంచ మేధో సంపద దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 26 అంటే ఈ రోజున చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి, మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ కంచిపీఠం 71వ అధిపతిగా వచ్చిన వ్యక్తి ఎవరు? 71వ అధిపతి ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పాస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. నిన్నటి ప్రశ్న, ప్రస్తుతం నాటోలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? చాలామంది కామెంట్ రూపంలో ఏమని పెట్టారు? 32 లేదా 33 అని పెట్టారు. అసలు నాటో అంటే ఏంటి? నాటో బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. నాటో అంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. అంటే ప్రధానంగా నాటోని ఏర్పాటు చేసుకుంది ఎవరు అంటే అమెరికా ఇండైరెక్ట్గా ఏర్పాటు చేసుకుంది. ప్రధానంగా అమెరికా ఏర్పాటు చేసుకుంది. మరి నాటోలో ప్రారంభంలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? చాలామంది కామెంట్ రూపంలో 32 అని పెట్టారు, కొంతమంది 33 అని పెట్టారు. ఒకసారి నాటో బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. ఫస్ట్ వన్, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. నాటోకి మరొక పేరే వటాన్. గుర్తుపెట్టుకో, నాటోకి మరొక పేరు వటాన్. ఒకసారి రీకాల్ చేయండి. మా రీకాల్ అంటే రివర్స్ చేయండి. ఇక్కడ ONTAN వటాన్. నాటోకి మరొక పేరు వటాన్. ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. నాటో ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1949 ఏప్రిల్ 4th
నెక్స్ట్ వన్, నాటోలో ప్రారంభ సభ్య దేశాలు స్టార్టింగ్ మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని అంటే 12. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 32, 32 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే నాటోలో సభ్యత్వం తీసుకున్న 31వ దేశం స్వీడన్, ఫిన్లాండ్ అంటేనమ్మా. నాటోలో సభ్యత్వం తీసుకున్న 31st కంట్రీ ఏంటంటే ఫిన్లాండ్. 2023లో సభ్యత్వం తీసుకుంది. నెక్స్ట్ వన్, నాటోలో సభ్యత్వం తీసుకున్న 32వ దేశం ఏంటంటే స్వీడన్. ఓకేనా, స్వీడన్ 2024లో మెంబర్షిప్ తీసుకుంది. అంటే సభ్య దేశాలు 32 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడంటే బ్రస్సెల్స్ అంటే బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. నాటో ప్రధాన కార్యాలయము. అసలు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగిన ప్రధాన కారణము నాటో నాన్న. ఒకసారి కొన్ని పాయింట్స్ మాట్లాడితే, రష్యా పాత పేరు యుఎస్ఎస్ఆర్. అంటే రష్యా తన చుట్టూ ఉన్న దేశాలను ఆక్యుపై చేసుకుని 1922లో యుఎస్ఎస్ఆర్గా ఏర్పాటైంది. ఈ యుఎస్ఎస్ఆర్ 1991లో 15 దేశాలుగా విడిపోయింది. 15 దేశాలుగా విడిపోయింది రష్యాతో కలిపి. మరి యుఎస్ఎస్ఆర్లో అతిపెద్ద దేశం రష్యా. మరి రెండవ అతిపెద్ద దేశం ఉక్రెయిన్ అన్న. ఇప్పుడు రష్యా టార్గెట్ ఏంటంటే మరలా యుఎస్ఎస్ఆర్ దేశాలను ఆక్యుపై చేసుకోవాలి. రష్యా టార్గెట్ ప్రధానంగా ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకునే ఉద్దేశంతో ఉక్రెయిన్పై అటాక్ చేస్తుంది. మరి ఈ సమయంలో ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని కోరింది. అంటే నాటోలో ఉన్న ప్లస్ ఏంటంటే, నాటోలో ఏదైనా ఒక దేశం పైన ఫైట్ చేస్తే నాటోలో మెంబర్షిప్ ఉన్న దేశాలన్నీ కూడా ఇంకొక దేశం పైన అటాక్ చేస్తాయి. ఉదాహరణకి పాకిస్తాన్ నాటోలో సభ్యత్వం కాదు అనుకో. ఇప్పుడు నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే నాటోలో 32 సభ్య దేశం ఏంటి? స్వీడన్. ఒకవేళ పాకిస్తాన్ స్వీడన్ పైన అటాక్ చేస్తే, ఒక స్వీడన్ పైన అటాక్ చేసినట్టు కాదు, నాటోలో సభ్య దేశాలు ఉన్న అన్ని దేశాలపైన అటాక్ చేసినట్టు. అందువలన ఎన్ని దేశాలు కూడా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తాయి. అందువల్ల నాటో పైన ఏ దేశాలు కూడా అటాక్ చేయడానికి భయపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సమయంలో రష్యా నుంచి కాపాడుకోవడానికి ఉక్రెయిన్కి ఒకే ఒక మార్గం, నాటోలో సభ్యత్వం పొందాలి అనే ఉద్దేశంతో. అయితే నాటోలో ఉక్రెయిన్కి మెంబర్షిప్ ఇవ్వకూడదు. ఎందుకంటే 2014లో రష్యాకి, మాకు గుర్తుపెట్టుకో, 2014లో రష్యాకి అమెరికాకి ఒక ఒప్పందం జరిగింది. సరే, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. 2014లో అమెరికాకి రష్యాకి జరిగిన ఒప్పందం మినిస్క్ అగ్రిమెంట్ అమ్మ, మినిస్క్ అగ్రిమెంట్. మరి ఈ ఒప్పందం ప్రకారము రష్యా ఏం కోరిందంటే, నాటోలో సభ్య దేశాలు ప్రధానంగా నాటోలో ఎవరికైనా సభ్యత్వం ఇవ్వు, బట్ కానీ ఏం చేయాలంటే యుఎస్ఎస్ఆర్ ఉన్న ఏ దేశానికి కూడా సభ్యత్వం ఇవ్వకండి అమెరికాని కోరింది. ఎవరు? రష్యా కోరింది. అందువలన ఈ ఒప్పందం ప్రకారం యుఎస్ఎస్ఆర్ దేశాలకు నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు. బట్ ఏం చేసిందని ఈ దేశం అంటే ఉక్రెయిన్ ఇటీవల కాలంలో రష్యా దేశం నుంచి కాపాడుకోవడానికి నాటోలో సభ్యత్వం కోరింది. అందువలన 2022 ఫిబ్రవరి 24వ తారీఖున రష్యాకి ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. 2022 ఫిబ్రవరి 24. అయితే ఈ సమయంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి ఏమని పేరు పెట్టాం? ఆపరేషన్ మిషన్ గంగా అనే పేరుతో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చాం మనం. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం నాటోలో సభ్య దేశాల సంఖ్య 32 అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం నాటో సెక్రటరీ జనరల్ ఎవరున్నారు అంటే, ఆయన పేరు మార్క్ రుట్టే. చాలా చాలా ఇంపార్టెంట్, మార్క్ రుట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ వార్తలో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గ్యారెంటీగా ప్రశ్న రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025. మరి దాదాపుగా 35 దేశాల నుంచి 853 యూనివర్సిటీలకి ర్యాంకింగ్ ఇచ్చారు. అంటే ప్రధానంగా ఎవరు ఇచ్చారంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వారు. అంటే ప్రధానంగా ఆసియా దేశాలకు సంబంధించి అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే చూద్దాం. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఏమో చైనా దేశాలకు చెందిన యూనివర్సిటీలు ఉన్నాయి వార్తలని. ఇక్కడ మనం చూస్తే ఆసియా దేశాల ర్యాంకింగ్లో తొలి రెండు స్థానాలు చైనా ఉంది. మరి ఫస్ట్ యూనివర్సిటీ ఏమో సింగ్వా యూనివర్సిటీ, చైనా దేశానికి చెందింది
సెకండ్ వన్ పెక్కింగ్ యూనివర్సిటీ. పెక్కింగ్ యూనివర్సిటీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోలే. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ. పాస్ట్ ప్లేస్ ఏ యూనివర్సిటీ ఏ దేశానికి చెందిందంటే మనకు చైనా దేశానికి చెందిన యూనివర్సిటీ. దాని పేరు సింగ్వా యూనివర్సిటీ. సింగ్వా. సెకండ్ ప్లేస్ కూడా చైనా దేశానికి చెందిన యూనివర్సిటీ, అది పెక్కింగ్ యూనివర్సిటీ. ఈసారి ప్రధానంగా గమనిస్తే ఈసారి ఎడ్యుకేషన్ ఈ ర్యాంకింగ్లో ఉజ్బెకిస్తాన్, బహ్రెయిన్, మంగోలియా, సిరియా దేశాలు కూడా ర్యాంకింగ్ ఇచ్చారు. మా సిరియా యూనివర్సిటీలు కూడా ర్యాంకింగ్ ఇచ్చారు. గతంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఓకేనా. అంటే ఇటీవల కాలంలో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీలో గతంలో తీసుకోలేని యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఇచ్చారు. గతంలో ఇవ్వలేదు, ఎప్పుడు కూడా ప్రకటించలేదు. ఈసారి ఉజ్బెకిస్తాన్, బహ్రెయిన్, మంగోలియా, సిరియా దేశాలు ప్రకటించారు. మరి ఈ ర్యాంకింగ్లో భారతదేశానికి చెందిన యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయా చూడాలి. ఇక్కడ మనం గమనిస్తే 200 లోపు ర్యాంకులో భారతీయ విద్యా సంస్థలు. ఇక్కడ మీరు గమనిస్తే రెడ్ మార్కులో ఉన్నది విద్యా సంస్థ అండ్ బ్లూ మార్కులో ర్యాంకింగ్. ఇందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భారతదేశానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ర్యాంక్ ఎంతంటే 38వ ర్యాంక్. ఓకేనా. ఓవరాల్గా 853 యూనివర్సిటీలో ఇండియాలో ఉన్న ర్యాంక్ ఏంటి అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారి 38వ ర్యాంక్. ఓవరాల్గా ఇండియాలో పాస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 140వ ర్యాంక్ ఇచ్చారు. అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 2024లో అయితే మనకి 134 ఉంది. ఈసారి ర్యాంక్ 140. నెక్స్ట్ వన్ సూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కి 146 ర్యాంక్. నెక్స్ట్ వన్ అన్నా విశ్వవిద్యాలయం తమిళనాడు 111వ ర్యాంక్. నెక్స్ట్ వన్ సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ వారికి 149వ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ 161. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ కేఐఐటి యూనివర్సిటీకి 184. నెక్స్ట్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి 188. నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వారికి ఐఐటి గౌహతి వారికి 184 నానా. నెక్స్ట్ వన్ యూపీఈఎస్కి 188. నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా వారికి 191 ర్యాంక్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్. నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా వారికి 191. మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం కానీ గ్యారెంటీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ వారికి 200. ఓకేనా. భారతదేశం నుంచి 38వ ర్యాంక్ సాధించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు. ఓవరాల్గా ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అని అర్థము. మరి ప్రపంచవ్యాప్తంగా అంటే ఓన్లీ చైనాలో తీసుకుంటే, చైనా పర్పస్ తీసుకుంటే మనం చైనా టాప్ 1 టాప్ 2లో ఉంది నాన్న. ప్రధానంగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మరణము. మరి ఇస్రో మాజీ చైర్పర్సన్. మరి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానంలో చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయన. అంటే 2020 ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మొత్తం సభ్యులు 12 మంది. నెక్స్ట్ వన్ నాటోలో ప్రారంభ సభ్య దేశాలు 12. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ కూడా 12. ఇలా లింక్ చేసుకోవాలి. ఇదే ప్రధానంగా మనకి కస్తూరి రంగన్ అంటే గుర్తు రావాల్సింది ఎన్ఈపి 2020లో చైర్పర్సన్గా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ 25న మరణించారు. మరి ఆయన ఇంపార్టెన్స్ ఒక్కసారి మనం గమనిస్తే పద్మశ్రీ అవార్డు 1982లో వచ్చింది. నెక్స్ట్ వన్ పద్మభూషణ్ అవార్డు 1992లో వచ్చింది. నెక్స్ట్ పద్మవిభూషణ్ 2000లో వచ్చింది. 2000 పద్మవిభూషణ్ 2000 సంవత్సరంలో వచ్చింది. ఎవరికి? కస్తూరి రంగన్కి. మరి ప్రధానంగా గమనిస్తే కస్తూరి రంగన్ గురించి మాట్లాడితే 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్పర్సన్గా పనిచేశారు. దాదాపుగా 9 ఇయర్స్ పనిచేశారన్నమాట. 9 ఇయర్స్. నెక్స్ట్ వన్ 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తారు. అంటే ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తి. ఆయన గురించి సరైన వాక్యాలు గుర్తించండి అంటారు. వాడి ప్రశ్న ఎలా అడిగినా మనం చేయగలగాలి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ నూతన విద్యా విధానం NEP 2020 ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా అంటే చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ భాస్కర్ 1, భాస్కర్ 2 ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తారు ఈయన. నెక్స్ట్ వన్ PSLVలో కీలకమైన పాత్ర పోషించారు. PSLV రాకెట్లో కీలకమైన పాత్ర ఎవరిదంటే మనకి ఇటీవల కాలంలో మరణించిన కస్తూరి రంగన్ గురించి. ఓకేనా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి కొన్ని బేసిక్ పాయింట్స్ జాతీయ విద్యా హక్కు చట్టము 2009లో వచ్చింది. జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010 ఏప్రిల్ 1వ తారీఖున అమల్లోకి వచ్చిందను. నెక్స్ట్ వన్ 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏం తీసుకొచ్చారు. మరి దీని ప్రకారం నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి. అంటే ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏం చెప్తున్నామో చాలా ఇంపార్టెంట్. 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. అంటే దీన్ని 1900 ఒకసారి మనం గమనిస్తే 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనకు 2002లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏం తీసుకొచ్చారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది? 1969 ఆగస్ట్ 15వ తారీఖున ఏర్పాటైంది. 1969 ఆగస్ట్ 15. మరి ఇస్రో ఫస్ట్ చైర్పర్సన్గా పనిచేసింది విక్రమ్ సారాభాయ్. సెకండ్ వన్ MGK మేనన్, థర్డ్ వన్ సతీష్ ధావన్, ఫోర్త్ వన్ UR రావు, ఫిఫ్త్ వన్ కస్తూరి రంగరాజన్ గుర్తుపెట్టుకోవాలి. సిక్స్త్ వన్ G మాధవన్ నాయర్, నెక్స్ట్ వన్ K రాధాకృష్ణన్, నెక్స్ట్ వన్ శైలేష్ నాయక్ తాత్కాలికంగా పనిచేస్తారు. నెక్స్ట్ వన్ AS కిరణ్ కుమార్, నెక్స్ట్ వన్ K శివన్, నెక్స్ట్ వన్ S సోమనాథ్. మరి ప్రజెంట్ పనిచేస్తుంది వి నారాయణన్. ఇస్రో చైర్పర్సన్ గురించి మాట్లాడుకునే విక్రమ్ సారాభాయ్, MGK మేనన్, సతీష్ ధావన్, UR రావు, కస్తూరి రంగరాజన్, G మాధవన్ నాయర్, K రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, AS కిరణ్ కుమార్, K శివన్, S సోమనాథ్, వి నారాయణన్ ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా పనిచేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే INS సూరత్ వార్తలోని INS సూరత్ అంటే ఇండియన్ నేవీకి సంబంధించి అంటే భారతీయ నావికాదళం యొక్క శక్తిని పెంచడానికి ప్రాజెక్ట్ 15 ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ నేవీ వారు ప్రారంభించారు. ప్రాజెక్ట్ 15లో భాగంగానే ఇటీవల కాలంలో INS సూరత్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ మనం గమనిస్తే ప్రాజెక్ట్ 15 ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ నేవీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ నేవీ ఈ ప్రాజెక్ట్ 15లో భాగంగా 4 నౌకలను తయారు చేస్తున్నారు. 4 నౌకల్ని ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది INS సూరత్ అనేది ఫోర్త్ వన్ అయితే గతంలోనే లింక్ చేసుకోవాలి. ఇక ప్రధానంగా ప్రాజెక్ట్ 15లో ఎన్ని నౌకల్ని ఏర్పాటు చేస్తారు? 4 అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ INS విశాఖపట్నము, సెకండ్ వన్ INS ఇంపాల్, అండ్ థర్డ్ వన్ INS మర్మగావ్, ఫోర్త్ వన్ INS సూరత్ ఇప్పుడు వార్తలకు వచ్చింది. ఇప్పుడు INS సూరత్ యొక్క ఇంపార్టెన్స్ మనం మాట్లాడితే భారత నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన మిస్సైల్ ఇది. ఇటీవల కాలంలో వాడుతున్న INS సూరత్ గురించి మరొక ఇంపార్టెంట్, సముద్ర ఉపరితలంపై దూసుకుపోతున్న వేగవంతమైన తక్కువ ఎత్తులో ఎగిరే మిస్సైల్ లక్ష్యాన్ని అడ్డుకునే సామర్థ్యం దీనికుందామా. INS అంటే ఇండియన్ నేవల్ షిప్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించారు దీన్ని. నెక్స్ట్ వన్ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారు తయారు చేశారు. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న INS సూరత్ని ఎవరు తయారు చేశారంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారు. దీని ప్రధాన కేంద్రం ముంబై. దీని యొక్క ఇంపార్టెన్స్ మాట్లాడుకుంటే దీని యొక్క వేగం మనం మాట్లాడుకుంటే అత్యధిక వేగము, దీని యొక్క స్పీడ్ ఎంతవరకు వెళ్తుందంటే 30+ నాటికల్ మైల్స్ వరకు అమ్మ. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న INS సూరత్ యొక్క వేగం మనం గమనిస్తే 30+ నాటికల్ మైల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 15 అంటే మొత్తం 4 గుర్తు రావాలి. INS విశాఖపట్నము, INS ఇంపాల్, INS మర్మగావ్, INS సూరత్ ఎవరు తీసుకొచ్చారు? ఇండియన్ నేవల్ షిప్ వారు. మనకి ప్రతి సంవత్సరం ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4న జరుపుకుంటాం. ప్రధానంగా మలబార్ విన్యాసం గుర్తు రావాలి. మలబార్ విన్యాసము
మలబార్ విన్యాసాన్ని ఎన్ని దేశాలు ఏర్పాటు చేస్తామో మలబార్ విన్యాసం 4 దేశాలు ఏర్పాటు చేస్తాయి. దాన్ని క్వాడ్ కంట్రీస్ అంటాం. క్వాడ్ కంట్రీస్. మనకి 2024లో మలబార్ విన్యాసం విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో జరిగిందని గుర్తుపెట్టుకో. 28th ఎడిషన్. మలబార్ అంటే ఒక నేవీ విన్యాసం గుర్తుపెట్టుకోవాలి. ఒక నేవీ ఎక్సర్సైజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆపరేషన్ ఆక్రమణ వార్తలు ఉంది. ఆపరేషన్ ఆక్రమణ్ మనకి 2025 ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో జరిగింది. భారతదేశానికి చెందిన పర్యాటకులు దాదాపుగా 26 మంది పైగా చనిపోయారు. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో అంటే 2019 ఫిబ్రవరి 14 పుల్వామా అటాక్ జరిగింది. అంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఘోరమైన ప్రమాదం అనేది. అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో అంటుంది. అయితే లేటెస్ట్గా ఒక ఉగ్రవాద సంస్థ వార్తల్లోకి వచ్చి ఈ అటాక్ మేమే చేసామని ప్రకటిస్తున్నారు. ఈ అటాక్ని చేసిన మేమే అంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి గ్యారంటీగా స్కోప్ ఉందమ్మా. పాకిస్తాన్ చేయించిందని గ్యారంటీ చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేస్తాం? పాకిస్తాన్తో సింధు నది జల ఒప్పందం రద్దు చేసుకున్నాం మనం. అలాగే వారు ఏం చేశారు? సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. అంటే సిమ్లా అగ్రిమెంట్ 1972లో జరిగింది భారత్ పాకిస్తాన్కి. సిమ్లా అగ్రిమెంట్ అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అది. అంటే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వ్యక్తులు 2025 మే 1వ తారీఖు లోపు మీ దేశం వెళ్ళిపోండి అని చెప్పారు మోడీ గారు. లేటెస్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వార్తల్లోకి వచ్చారు, అమిత్ షా గారు. ఓకేనా? ఇప్పుడు ఆపరేషన్ ఆక్రమణ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎవరు ప్రారంభించారు? ఇండియన్ ఎయిర్ ఫోర్సా, ఇండియన్ నేవీ ప్రారంభించిందంటే ప్రధానం గుర్తుపెట్టుకోవాలి, వైమానిక దళం ప్రారంభించిందమ్మా. అంటే భారతీయ వైమానిక దళం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకేనా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ వారు ప్రారంభించారు. సెంట్రల్ సెక్టర్ వ్యాప్తంగా ప్రారంభించారు. ఆపరేషన్ ఆక్రమణ పేరుతో భారీ స్థాయిలో వైమానిక విన్యాసం నిర్వహించింది. నెక్స్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అంటే ఎందుకు ఇటీవల కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ప్రారంభించారు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య వారు జరుగుతుంది ప్రజెంట్. దాన్ని పహల్గామ్ అటాక్ అని చెప్పాలి మనం. పహల్గామ్ అటాక్. మరి దీంట్లో ఆపరేషన్ ఆక్రమణలో భారతదేశానికి చెందిన అంటే ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఉపయోగించిన విమానాలు ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు. మరి రఫేల్ యుద్ధ విమానాలు చాలా ఇంపార్టెంట్. రఫేల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అసలు రఫేల్ యుద్ధ విమానాలని భారతదేశానికి సప్లై చేసింది ఎవరంటే మాకు గుర్తుపెట్టుకో. రఫేల్ యుద్ధ విమానాలని భారతదేశానికి సప్లై చేసింది ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశము. ఓకేనా? ఫ్రాన్స్ దేశము. భారతదేశంలో ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. 36. మరి ఈ 36 ఎక్కడున్నాయి ప్రధానంగా గమనిస్తే అంబాలా అంటే హర్యానా. హర్యానాలో ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. 18. నెక్స్ట్ సెకండ్ మనం గమనిస్తే అస్సీమారా అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో కూడా 18 ఉన్నాయి. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశంలో ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో ఆపరేషన్ ఆక్రమణలో రఫేల్ యుద్ధ విమానాలను ఎవరు ఉపయోగించారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. ఇక్కడ మనం గమనిస్తే పహల్గామ్ అటాక్ 2025 ఏప్రిల్ 22 జరిగింది. మరి ప్రధానంగా పహల్గామ్ అటాక్ని చేసిన ఉగ్రవాద సంస్థ ఎవరంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. దీన్నే TRPF అని పిలుస్తాం. ఓకే, TRPF. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26. అయితే ఏప్రిల్ 26 మరొక ఇంపార్టెన్స్ కొన్ని ఉన్నాయి. ఇంట్లో ఫస్ట్ వన్ అంతర్జాతీయ శిల్ప దినోత్సవం కూడా ఇదే రోజు జరుపుకుంటాం. అంటే ప్రపంచ మేధో సంపద దినోత్సవంతో పాటుగా అంతర్జాతీయ శిల్ప దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ వన్ ప్రపంచ పశు వైద్య దినోత్సవం కూడా జరుపుకుంటాం. నెక్స్ట్ వన్ చెర్నోబిల్ డే 1986 ఏప్రిల్ 26 జరిగింది. మీకు ఐడియా ఉందమ్మా? ఇదే రోజున శ్రీనివాస రామానుజన్ వర్ధంతి. ఓకే, శ్రీనివాస రామానుజన్ వర్ధంతి అని గుర్తుపెట్టుకోవాలి. అదే శ్రీనివాస రామానుజన్ జయంతి అయితే ప్రతి సంవత్సరము డిసెంబర్ 22 జరుపుకుంటాం. ఒకసారి చెర్నోబిల్ డే గురించి ఒకసారి డిస్కస్ చేస్తే చెర్నోబిల్ అనే దుర్ఘటన మీకు తెలుస్తుందన్న. అంటే ప్రధానంగా రష్యా అని పిలుస్తాం. రష్యా కానీ జరిగింది ఎక్కడ? ఉక్రెయిన్.
ఎందుకంటే మనకి 1922లో యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైంది. యుఎస్ఎస్ఆర్లో భాగంగానే ఉక్రెయిన్, ఇందువల్ల రష్యా అని పిలుస్తాం మనం. ఇక్కడ మనం గమనిస్తే 1986లో ఉక్రెయిన్లో అణువిద్యుత్ కేంద్రం అనేది బ్లాస్ట్ అయింది. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గుర్తుపెట్టుకుని చెర్నోబిల్ అన్న దుర్ఘటన 1986 ఏప్రిల్ 26న ఎక్కడ జరిగిందంటే ఉక్రెయిన్. అంటే ఉక్రెయిన్ అంటే అప్పుడు ఏ దేశంలో భాగంగా, రష్యాలో భాగంగా, రష్యా దేశంలో భాగంగా ఉండేది. ఒకసారి మనం గమనిస్తే 1986 మరొక ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నాయా? 1986లో 1986 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ చట్టము. నెక్స్ట్ మనం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రారంభించారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రపంచ ఆహార అవార్డు. అదే ఇయర్లో ఇందిరాగాంధీ శాంతి అవార్డు వచ్చింది. ఇందిరాగాంధీ శాంతి అవార్డు. అదే ఇయర్లో బాల కార్మిక చట్టం చైల్డ్ లేబర్ యాక్ట్. అదే ఇయర్లో నీలగిరి బయోస్పియర్ ఇండియా పాస్ట్ బయోస్పియర్ నీలగిరి బయోస్పియర్ తమిళనాడులో ఏర్పాటు చేస్తారు. అదే ఇయర్లో ఇండియా పాస్ట్ HIV కేసు తమిళనాడు నమోదైందమ్మా, చెన్నై ప్రధానంగా. అలా ఒక పాయింట్స్ లింక్ చేసుకోవాలి. నేను 1986 అంటే గుర్తుపెట్టుకోవాల్సింది చెర్నోబిల్ అణు రియాక్టర్ బ్లాస్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ చట్టము. నెక్స్ట్ మనం వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ప్రపంచ ఆహార అవార్డు, ఇందిరాగాంధీ శాంతి అవార్డు, బాల కార్మిక చట్టము. నెక్స్ట్ మనం నీలగిరి బయోస్పియర్, ఇండియా పాస్ట్ HIV కేస్. అదే ఇయర్లో మరొక ఇంపార్టెన్స్ స్పీడ్ పోస్ట్ ప్రారంభించారు. స్పీడ్ పోస్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కంచిపీఠం 71వ పీఠ అధిపతి. మన కంచిపీఠం అంటే గుర్తు రావాల్సింది తమిళనాడు రాష్ట్రం గుర్తు రావాలి. తమిళనాడు రాష్ట్రం ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో 10 బిల్లుల్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దేశంలో తొలిసారిగా గవర్నర్ అనుమతి లేకుండా సుప్రీంకోర్టు ఆమోదించింది. ఆర్టికల్ 142 ప్రకారం అని చెప్పుకున్నాం. లేటెస్ట్గా కంచిపీఠం 71వ పీఠ అధిపతిగా ఎవరు వచ్చారు? ఇక్కడ మనం గమనిస్తే తమిళనాడులో కంచి కామకోటి పీఠం 71వ పీఠ అధిపతి. ఆయన పేరు గణేష్ శర్మ ఋగ్వేద పండితుడు. అంటే ప్రధానంగా ఈయన కాకినాడ జిల్లా అన్నవరం చెందినవారమ్మ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా ఉంది కదా, కాకినాడ జిల్లాలో అన్నవరం చెందినవారైన. ఆయన పేరే గణేష్ శర్మ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సిమ్లా ఒప్పందం 1972 వార్తలో ఉంది. సిమ్లా ఒప్పందం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. సిమ్లా ఒప్పందం జరిగినప్పుడు భారతీయ ప్రధాని ఇందిరాగాంధీ గారు. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరంటే మీకు తెలుస్తున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో. ఎందుకు వార్తలో వచ్చింది సిమ్లా ఒప్పందము? లేటెస్ట్గా పహల్గామ్ అటాక్ జరిగింది. పహల్గామ్ అటాక్ వలన భారతదేశం సింధు నది జల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసిందమ్మా. సింధు నది జల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది అంటే పాకిస్తాన్తో. ఇప్పుడు ఏం చేశారంటే సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాం మేము అని పాకిస్తాన్ ప్రకటించింది. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే 1972 జూలై 2న భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. నెక్స్ట్ 1971 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య కోల్పోయిన శాంతిని తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 1971లో భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అంటే 1971లోనే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పాటైంది. సిమ్లా ఒప్పందం ప్రధాన ఉద్దేశం రెండు దేశాల యొక్క శాంతిని మరలా ఏర్పాటు చేసుకోవడానికి 1972లో జరిగింది. నెక్స్ట్ ద్వైపాక్షిక ఒప్పందాలు పెండింగ్లో ఉన్న అంశాలు చాలా పరిష్కరించుకోవడానికి ఒప్పందం జరిగింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో. అంటే క్వశ్చన్ అడగొచ్చు, అంటే సిమ్లా ఒప్పందం జరిగినప్పుడు భారతీయ ప్రధాని ఎవరు? అంటే ఇందిరాగాంధీ. పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో. మరి ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది? ప్రధానంగా మన ఇండియాలో జరిగింది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా రాజ్భవన్ నుంచి పాక్ పతాకం అదృశ్యం. లేటెస్ట్గా మరొక ఇంపార్టెన్స్ ఉంది. అంటే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రాజ్భవన్ నుంచి పాక్ పతాకం అదృశ్యమైందంట. అంటే సిమ్లా ఒప్పందం జరిగినప్పుడు రెండు దేశాలు కూడా సంతకాలు చేశాయి. ఇప్పుడు సంతకాలు చేసిన రెండు దేశాలకు పతాకం అనేది ఏర్పాటు చేసి ఒక బోర్డుకి పెట్టారు, ఒక గోడకు పెట్టారు. లేటెస్ట్గా పాకిస్తాన్కి పతాకం అనేది అదృశ్యమైంది, కనిపించలేదు. ఒకసారి ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నివాసమైన రాజ్భవన్లో కీర్తి హాల్లో ఈ ఒప్పందం జరిగింది. అంటే సిమ్లా ఒప్పందం 1972లో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నివాసమైన రాజ్భవన్లో ఉంది కదా, ప్రధానంగా రాజ్భవన్లో కీర్తి హాల్ ఉండేది. కీర్తి హాల్ ఈ ఒప్పందం జరిగింది భారత్కి పాకిస్తాన్కి అని గుర్తుపెట్టుకోండి. భారత్కి పాకిస్తాన్కి ప్రధానంగా ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ భారత్ పాకిస్తాన్కి జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే
అంటే ఫస్ట్ వన్ సింధు నది జల ఒప్పందం. సింధు నది జల ఒప్పందం. మరి సింధు నది జల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19 జరిగింది. ఒకసారి మన లాస్ట్ వీడియోలో 1961 అని పడిందమ్మా. ఒకసారి దాన్ని రీకాల్ చేసుకోండి, ఒకసారి కరెక్షన్ చేసుకోండి. 1961 కాదు, 1960 అంటే 1960 సెప్టెంబర్ 19 సింధు నది జల ఒప్పందం. మరి సింధు నదికి ఉపనదులన్నీ 5. మరి 5 ఉపనదుల్లో ప్రధానంగా మనం చూసుకుంటే రావి, ఫస్ట్ వన్ రావి, సెకండ్ వన్ బియాజ్ అండ్ థర్డ్ వన్ సట్లెజ్, ఫోర్త్ వన్ జేలం అండ్ ఫిఫ్త్ వన్ చేనాబ్. రావి, బియాజ్, సట్లెజ్ భారతదేశానికి చెందినవి, చేలం, జేనాబు పాకిస్తాన్కి చెందినవని నిర్ణయించుకున్నారు 1960 సెప్టెంబర్ 19న. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు అధ్యక్షతన జరిగింది భారత్కి పాకిస్తాన్కి. పాకిస్తాన్ ప్రధాన యుద్ధాలు 1965, 1971, నెక్స్ట్ వన్ 1999 జూలై 26న యుద్ధాలు జరిగాయి ప్రధానంగా. మనకి 1999 జూలై 26 అంటే కార్గిల్ వార్ గుర్తు రావాలి, కార్గిల్ వార్. ఓకే ఫ్రెండ్స్, మరొక కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మరొక ఆపరేషన్ వార్తల్లో ఉంది. లేటెస్ట్గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా. ఈ పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఎవరైతే చేశారో ఉగ్రవాదులు వారిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిన ఒక ఆపరేషన్ పేరు చాలా ఇంపార్టెంట్, ఆపరేషన్ తిక్కా. ఆపరేషన్ తిక్కా 2025. మరి ఎవరు ప్రారంభించారంటే భారతీయ సైన్యం ప్రారంభించింది, ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. మరి ఎప్పుడు ప్రారంభించింది? పహల్గామ్ దాడి అనంతరం. పహల్గామ్ దాడి 2025 ఏప్రిల్ 22న జరిగింది. దీంట్లో భారతీయులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా వారిపైన పగ తీర్చుకోవడానికి ప్రారంభించాం. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరెవరు పాల్గొంటారంటే ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ సిఆర్పిఎఫ్ జవాన్లు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కూడా పాల్గొంటారు. లేటెస్ట్గా దీనివల్లనే పారా బలగాలకు సెలవులు రద్దు చేశారు. అంటే పారా బలగాలు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఉంటాయి కదా, వారికి అంటే ఉన్న సైనికులకి ఏం చేస్తారు, సెలవులు రద్దు చేస్తారు. అంటే ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనకుంది, వారికి ఆటోమేటిక్గా సెలవులు వస్తాయి. ఇప్పుడు సెలవులు రద్దు చేసింది ఇండియన్ గవర్నమెంట్ వారికి. మరి ప్రధానంగా ఎందుకు ప్రారంభించారంటే ఉగ్రవాదులను హతమార్చడానికి. అంటే గతంలో ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిన ఒక ఆపరేషన్ సర్వశక్తి. ఈ ఆపరేషన్ సర్వశక్తి 2024 జనవరిలో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కూడా ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ముఖ్య ఉద్దేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించారు. ఇది మరలా లేటెస్ట్గా ఆపరేషన్ తిక్కా వార్తల్లోకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పారిశ్రామికవేత్తలతో మహిళలకు శిక్షణ. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మనం గమనిస్తే పారిశ్రామికవేత్తలతో మహిళలకు శిక్షణ. రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడలో కార్యశాలను ప్రారంభించారు. విజయవాడని గుర్తుపెట్టుకోండి నిన్నటి రోజున. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చిన్న యూనిట్లను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తలను, స్వయం సహాయక సంఘాల మహిళలను ఒక వేదికపై తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ఎవరితో అనుసంధానం చేస్తారు అంటే స్వయం సహాయక బృందాల మహిళలు. అంటే దాని ద్వారా ఏం చేస్తారంటే వారు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన పథకాలు ఏమైనా ఉన్నాయా రీకాల్ చేసుకో ఉండాలి. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ ప్రారంభించింది. లేటెస్ట్గా శక్తి యాప్ను ప్రారంభించింది. శక్తి యాప్ను మహిళా రక్షణ కోసం శక్తి యాప్ను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ 112 అని మాట్లాడుకున్నాం. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో చేనేత హస్తకళా రంగ సలహాదారునిగా ఒక మహిళ వచ్చారు. ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో చేనేత హస్తకళా రంగ సలహాదారునిగా సుచిత్ర ఎల్ల వచ్చారమ్మా. సుచిత్ర ఎల్ల అంటే భారత్ బయోటెక్ ఫౌండర్ సుచిత్ర ఎల్ల గారు వచ్చారు. లేటెస్ట్గా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 16వ శతాబ్దం నాటి వీరగల్లు శాసనాన్ని వైఎస్ఆర్ జిల్లాలో గుర్తించారు. అంటే 16వ శతాబ్దం నాటి వీరగల్లు శాసనాన్ని. నెక్స్ట్ ఇటీవల కాలంలో వెరీ లేటెస్ట్గా కందుకూరి 177వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా 110 మందికి అవార్డు ప్రకటించారు. మరొక ఇంపార్టెన్స్ పాయింట్ ఏంటంటే పొట్టి శ్రీరాములు యొక్క 125వ జయంతి మార్చి 16వ తారీఖున జరిగింది. మరి ఈ సందర్భంగా విజయవాడలో 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసాం మాట్లాడుకున్నాం.
58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ ఇటీవల కాలంలో టీసీఎస్ యొక్క క్యాంపస్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని మాట్లాడుకున్నాం. అంటే టీసీఎస్ ఇవన్నీ రీకాల్ చేసుకోండి, మనకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి ప్రశ్న మనం చూస్తే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? కామెంట్ రూపంలో పెట్టండి, రేపటి రోజు చెప్తా ఎన్ని ఉన్నాయి అనేది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో ఎన్ని బయోస్ఫియర్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో ఎన్ని బ్లాక్ టైగర్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో ఎన్ని స్నో లెపర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు రేపు ఒకసారి లింక్ చేసి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి మీరు కామెంట్ రూపంలో పెట్టండి, చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.